హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతమ వ్లాగ్స్. ఈరోజు 4 kgs మటన్ కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తున్నానండి. మా బావగారు మా అబ్బాయి అయితే కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. అందులో మెంతమాకు, పుదీనా ఆకు ఇలాగ ఆయిల్లో వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. మెంతమాకును పుదీనా ఆకు కొంచెం ఫ్రై అయ్యాలి. చూసారు కదా, ఫ్రై అయితే అయింది. ఇప్పుడు మనం అందులోకి ఈ విధంగా ఆకులు అనేది ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు పొడుగ్గా చీల్చిన 10-15 పచ్చిమిర్చి ఇలా వేసుకోవాలి. పొడుగ్గా చీల్చుకోవాలండి పచ్చిమిర్చి. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. పచ్చిమిర్చి అనేది కొన్ని కారం ఉంటాయి, కొన్ని కారం ఉండవు కదా, అవి చూసి వేసుకోండి. ఇలా వేసుకొని కలుపుకోవాలండి. పచ్చిమిర్చి అనేది ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం అందులోకి పొడుగ్గా చీల్చిన ఆనియన్స్ ఇందులోకి వేసుకోవాలండి. ఆనియన్స్ అయితే 6-7 ఆనియన్స్ తీసుకోండి. కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం ఆనియన్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు మనం అందులోకి అల్లం పేస్ట్ అండి ఒక 5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ అది కొంచెం వాటర్ వేసి ఇలా లిక్విడ్గా చేసుకోవాలండి. కొంచెం గ్రేవీ టైప్ లాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చూసారు కదా, ఈ విధంగా గ్రేవీ టైప్ చేసుకోవాలి అల్లం అని. ఈ విధంగా ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై అయ్యాయో లేదో చూద్దాము. సగం అయితే ఫ్రై అయ్యాయండి, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అనేవి. కట్టెల పొయ్యి మీద మనము ఏ కర్రీ వండుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనకు అందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి, 2 టేబుల్ స్పూను. ఒక్కసారి దీన్ని మనము కలుపుకుందామండి. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం అందులోకి ముందుగా కలిపెట్టుకున్న అల్లం పేస్ట్ అనేది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. పేస్ట్ అలా చేసి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. కర్రీ గ్రేవీ కూడా అవుతుంది అలా చేసి, పేస్ట్ అలా చేసి వేస్తే కర్రీలో. అల్లం పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయిపోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పేస్ట్ని. ఇప్పుడు మనం అందులోకి మటన్ ముక్కలు వేసుకున్నాము. ఈ విధంగా మొత్తం మటన్ ముక్కలు అందులో వేసి ఇప్పుడు ఒక్కసారి దాన్ని అంతటికి ఇట్లా కలుపుకోవాలండి, ముక్కలు మొత్తము. ఇలా మొత్తం కలుపుకోవాలి కలిసే విధంగా. చూసారు కదా, ఈ విధంగా ముక్కలు బాగా కలుపుకోవాలండి. కొంచెం 4 kgs మటన్ కాబట్టి కొంచెం
బలం ఎక్కువనే కావాలి కలుపుకోవడానికి. చూసారు కదా, మళ్ళీ ఒక్కసారి మూత తీసి కలుపుకోవాలండి. ఇప్పుడు మనం అందులోకి కారం వేసుకుందామండి. మీకు టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. కొన్ని కారంగా ఉంటాయి కొన్ని కారం ఉండవు కదా, దాన్ని చూసుకొని కారం వేసుకోండి. ఇలా కారం వేసుకొని ఒకసారి మొత్తము ఇలాగ కలుపుకోవాలండి. అందులోకి ఒక 3 టమాటోస్ కట్ చేసి వేసుకోవాలి. దాన్ని కూడా మొత్తం ఇలాగా కలిపేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. చూసారు కదా, టమాటోస్ కూడా వేగిపోయాయి. కట్టెల పొయ్యి మీద చేసినప్పుడు కొంచెం కలుపుకుంటూ చేయాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఇందులో విధంగా సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇదంతా మటన్ అనేది మొత్తం ఇలాగా కలుపుకోవాలండి. ఆల్మోస్ట్ మటన్ ఇక్కడే ఉడికిపోతుంది. ఇప్పుడు మనం అందులోకి మనకి సూప్ అయితే ఎంత కావాలి అని అనుకుంటే దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా దగ్గర పడ్డది కదా, ఇప్పుడు మనం చివరిగా అందులోకి మసాలా యాడ్ చేయాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి ఒక్క 5 మినిట్స్ తర్వాత దించేస్తే అయిపోతుందండి మటన్ కర్రీ అనేది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. కట్టెల పొయ్యి మీద ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై.